హలో అండి, అందరికీ నమస్కారం. మా ఇంట్లో పౌర్ణమి పూజ నేను ఎలా చేసుకుంటాను, నేను చేసుకునే పద్ధతి ఏంటి అనేది అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఎక్కడ వీడియో స్కిప్ కాకుండా చూసేయండి. ఇప్పుడైతే మార్నింగ్ 5:30కి లేచాను. బయట అంతా ఊడ్చేసుకొని నీళ్ళు వేసి ముగ్గు వేసుకున్నాను. ముందు రోజు అంతా పేడేసి అలకేసాను అనమాట. అదే ముగ్గే ఉండింది. కాకపోతే ఆ ముగ్గుతోనే ఉంటే బాగుండదు అనేసి నేనైతే మళ్ళీ అయితే నీళ్ళు వేసేసి ముగ్గు అయితే వేసుకున్నాను. వేసుకొనేసి లోపల కూడా ఇల్లంతా తుడిచేసిన తర్వాత స్నానం అయితే చేసొచ్చాను. తర్వాత ఈరోజు సండే కాబట్టి ఇంట్లో మా ఆయన కూడా డ్యూటీ లేదు కాబట్టి ఈరోజైతే అర్లీగానే పూజ అయితే చేసుకుంటూ ఉన్నానన్నమాట. కాఫీ అయితే తాగేసిన తర్వాత ఇల్లంతా ఒకసారి తుడిచేసి బయట కూడా తులసం దగ్గర కూడా ముగ్గు అయితే పెట్టేసుకొని అక్కడ కూడా దీపారాధన చేసేసుకొని ఇక్కడ లేట్ అయిపోతుంది. తర్వాత అయితే చేసుకుందాము లోపలైతే. బయట అయితే పూజ అయితే చేసేసి లోపలైతే కూర్చున్నాను అనమాట. అభిషేకం చేసేసి అలాగే పసుపు కుంకుమ గంధంతో అలాగే అవన్నీ పాలతో అలా చేసేసుకున్నాను అనమాట. చేసేసుకొని దీపారాధనకి అయితే రెడీ చేస్తూ ఉన్నాను. దీపాలు వచ్చేసి ముందు రోజు అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడైతే విగ్రహాలకంతా అభిషేకం అయిన తర్వాత ఇలా బియ్యం అనేది ఒక ప్లేట్లోకి వేసేసి ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను అనమాట. పసుపు కుంకుమ అయితే పెట్టాను. గంధం అయితే కంపల్సరీ ఉంటుండే. గంధం అయితే కొద్దిగా నిండుగా ఉంది. వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట షాప్కి అయితే. కొన్ని పూజకు సంబంధించిన వస్తువులు కూడా నిండుగా ఉన్నాయి. అలాగే మనం ఏదన్నా వస్తువులు మన ఇంట్లో నిండుగా ఉన్నాయి అనాలి కానీ తదస్సులు తిరుగుతూ ఉంటారంట మనకి సాయంత్రం పూటలు కానీ. అలాగే మనం ఎలా మాట్లాడితే అంటూ ఉంటారు కదా పెద్దవాళ్ళు, ఒకరు నోరు ఉన్నట్లు ఇంకొకరు నోరు ఉండదు అనేసి. మనము అనే టైంకే తదస్సు దేవతలు వచ్చి తదస్సు అన్నారంటే మనకి అలానే అయిపోతుందంట. మా ఇంట్లో ఉప్పు లేదు, బియ్యం లేవు అలా అంటూ ఉంటాం కదండి. ఏదన్నా అయిపోయినాయి, లేవు అంటూ ఉంటాం కదా, అలా అనకూడదు అంటారు పెద్దవాళ్ళు. ఎప్పుడన్నా కానీ మనకి ఏదన్నా లేనప్పుడు నిండుగా ఉన్నాయి అంటే మనకు అలాగే తదస్సు దేవతలు తదస్సు అన్నారనుకోండి మనకి ఇంట్లో కూడా అలానే ఉంటుందన్నమాట నిండుగా అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారండి. నేనైతే గంధము అవన్నీ నిండుగా ఉన్నాయి, ఇప్పుడు షాప్కి వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట. పసుపు కుంకుమ అయితే వేసేసి పెట్టేశాను. గంధం పెట్టి కుంకుమ పెట్టామనుకోండి విగ్రహాలు అయితే చాలా చక్కగా కనిపిస్తాయి. ఇక్కడైతే గంధం నిండుగా ఉంది కదా, అందుకోసం అనేసి పసుపు కుంకుమ అయితే వేస్తూ ఉన్నాను. పెట్టేసిన తర్వాత అక్షంతలు వేసేసి ఓం గం గణపతి ఏ నమః అంటూ విఘ్నేశ్వరుని అయితే ఒక 11 సార్లు అయితే ఓం విఘ్నేశ్వరాయ నమః అనేసి నమస్కరించాను. నాకేమంత పెద్దగా శ్లోకాలు అవన్నీ ఏం రావండి. నార్మల్గా పూజ చేసుకుంటాను అంతే తప్ప శ్లోకాలు అలాగే ఇలా చేయాలి అలా చేయాలి అనేది ఏం లేదు. నాకు వచ్చిన పద్ధతిలో నేనైతే చేసుకుంటూ ఉంటాను. రేణుపళ్ళు అయితే నైవేద్యానికి పెట్టేశాను. నేను అదే చేయాలి ఇదే చేయాలనే ఇది కూడా నాకు లేదండి. నా దగ్గర ఏది ఉంటే అది పెట్టేస్తాను. ఒక్కొక్కసారి బెల్లం పెట్టేస్తాను, ఒక్కొక్కసారి చక్కెర ఇలాంటివి అరటిపళ్ళు ఏదైనా మనకి ఇంట్లో ఉండేటివి అయితే పెట్టేసుకొని ఇలా సింపుల్గా పూజ అయితే చేసుకుంటూ ఉంటాను. సింపుల్గానే నిండుగా అయితే పూజ అయితే చేసుకుంటానండి. నాకు పూజ చేసినప్పుడు అలానే చూస్తూ ఉండాలనిపిస్తుంది. అది చక్కగా అయితే రెడీ చేసుకుంటాను. నాకు చాలా ఇష్టం అనమాట పూజా రూమ్లో నీట్గా పూల్లో అలంకరించుకోవడము, అలాగే ఇలా నిండుగా అలంకరించుకొని పూజ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఆ విధంగా అయితే ఉండే అంతలోనే నేను నీట్గా అయితే అలంకరించుకొని పూజ అయితే చేసుకుంటాను. సో వచ్చేసి అమ్మవారికి అయితే లక్ష్మీ అష్టోత్తరాలతో 1 రూపీ కాయిన్స్ తో అయితే 108 నామాలతో అయితే పూజ చేసుకున్నాను అనమాట. నాకైతే గూగుల్లో కొడితే వస్తుంది ఆ మంత్రాలు చదువుకుంటూ అంటే అష్టోత్తరాలు చదువుకుంటూ ఒక్కొక్క ఆయన్ని అమ్మవారికి చూపిస్తే అలా ముందర వేస్తానన్నమాట. ఈ విధంగా అయితే పూజ చేసుకొని అభిషేకం చేసుకొని చక్కగా అష్టోత్తరాలతో కాయిన్స్తో పూజించుకొని మందార పుష్పాలతో ఈరోజైతే ఈ విధంగా పూజ అయితే చేసుకున్నానండి. ప్రతిరోజు కూడా ఇలానే చేసుకుంటూ ఉంటాము. కానీ
అంటే ఇంత ఆర్భాటం ఉండదన్నమాట. నిండుగా పూలు పెట్టేసి నార్మల్ దీపాలు అంటించేసి ఇంకా నార్మల్గా పూజ చేసుకొని ఒక 10 మినిట్స్లో పూజ అనేది చేసేసుకుంటూ ఉంటాను. ఇలా అష్టోత్తరాలు చదువుకుంటూ పూజ చేయాలంటే ఎంత లేదన్నా ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది ఖచ్చితంగా. అయితే ఈ విధంగా అయితే విశేషంగా చేసుకున్నప్పుడు లేట్ అయిపోతుందన్నమాట. నా పూజ విషయంలో అయితే ఈ విధంగా అయితే ఇంకా అష్టోత్తరాలు చదువుకొని పూజ అంతా అయిపోయినాక ఇంక ధూపం అయితే ఇచ్చేస్తూ ఉన్నాను అనమాట. ధూపం ఇచ్చేసి అలాగే అగరబత్తీలతో హారతి కూడా ఇచ్చేస్తానమాట. ఇచ్చేసి ఈ విధంగా అందరూ బాగుండాలి, అందరిలో మా ఫ్యామిలీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పూజ అయితే చేసుకున్నానండి. అలాగే నిన్న 7 శనివారాలు పూజ చేశాను కదండి, ఆ కలశం అయితే కదిలించలేదన్నమాట. కదిలించేశాను, కానీ పౌర్ణమి ఉంది కాబట్టి ఈరోజు అయితే రేపైతే తీస్తాను. ఇంక ఇక్కడైతే అమ్మవారి సాంగ్ ఒకటి పాడుకున్నాను అనమాట. నాకు ఈ పూజ ఇలా విశేషంగా పూజ చేసుకున్నప్పుడు అమ్మవారి సాంగ్ పాడుకోవాలంటే చాలా ఇష్టం అనమాట. మీకు కూడా కొద్దిగా పాడి వినిపిస్తాను, ఎలా ఉందో కామెంట్లో షేర్ చేసుకోండి. వరముల నొసగే తల్లివి నీవే తల్లి వరలక్ష్మి, సిరులను కురిసే అమ్మవు నీవే తల్లి వరలక్ష్మి. వరముల నొసగే తల్లివి నీవే తల్లి వరలక్ష్మి, సిరులను కురిసే అమ్మవు నీవే తల్లి వరలక్ష్మి. వీధుల పాలుట దిక్కువు నీవే తల్లి వరలక్ష్మి, దీర్ఘ సుమంగళి యోగము నీయవే తల్లి వరలక్ష్మి. ఈ సాంగ్ అయితే ఫుల్ పాడుకున్నాను. ఇవే కాదండి, నాకు చాలా సాంగ్స్ వస్తాయన్నమాట, దేవుడి పాటలు. ఇంకా ఒక్కొక్కటి అయితే యావది నచ్చితే అదైతే పాడుకుంటూ ఈ విధంగా అంటే విశేషమైన రోజుల్లో అయితే శుక్రవారము, పౌర్ణమి, అమావాస్య, అదే ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఇలా అయితే మంచిగా ఈ విధంగా పూజ అయితే చేసుకుంటానన్నమాట. నాకైతే ఇలా చేసుకోవడము మనసుకి చాలా ప్రశాంతత అనిపిస్తుంది. మనకి ఎంత కష్టం ఉన్నా కూడా ఇలా పూజ చేసుకున్నాం అనుకోండి, మనసు కుదుట పడుతుంది, అలాగే ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి కష్టమైనా చూద్దాంలే, చేద్దాంలే, అంతే కదా అనే మైండ్ వచ్చేస్తుంది అనమాట. అందుకోసం అనేసి ఈ విధంగా అయితే మనకి దేవుడి పూజ చేస్తూ ఉంటే ధైర్యం వస్తుందన్నమాట. ఎలాంటి కష్టం వచ్చినా కానీ తట్టుకునే శక్తి మనకు ఉంటుంది అని నేను నమ్ముతానండి. నాకు ఏదైనా బాధ వస్తే నేను ఖచ్చితంగా పూజ మంచిగా చేసుకోవడము, ఇంకా కొంచెము ఎక్కువసేపు పాటలు పాడుకోవడము, తర్వాత వచ్చిండే శ్లోకాలన్నీ చదువుకోవడము ఇలా చేస్తూ ఉంటానన్నమాట. నాకు ఏదైనా బాధ అనిపించినప్పుడు, మనసు బాగలేకున్నప్పుడు ఇలా చేసేసుకుంటూ ఉంటాను. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీకు కూడా ఎలా అనిపించిందో, అలాగే నా పూజ ఎలా అనిపించిందో కామెంట్లో షేర్ చేసుకోండి. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.